ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై జనసేన టీడీపీ అగ్రనేతలకు ఓ క్లారిటీ ఉందా? వైసీపీకి చుక్కలు చూపించేందుకు ఇద్దరు అధినేతలు ఒక విజన్తో సిద్ధమయ్యారా? ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగానే సీట్ల మార్పులు చేర్పులు జరగనున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత అసలు విషయం అర్థమైందని బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఇప్పటి రాజకీయాలకు కరెక్ట్గా సూట్ అవుతున్నట్లు తెలుస్తుంది. జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు అంత తేలిక కాదని, రచ్చ అయిపోతుందని వైసీపీ ఆశలు పెట్టుకుంది. అలా చేయడానికి జనసేన పార్టీలో ఊరు పేరు లేని నాయకులకు ఎలివేషన్లిచ్చేందుకు తగ్గడం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే సీట్ల సర్దుబాటుపై జనసేన టీడీపీ అగ్రనేతలకు ఓ క్లారిటీ ఉంది. దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో వారికే విజన్ ఉంది. ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. పవన్ తన పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం పంపుతున్నారు. చాలా కాలం నుంచి ఆయన చెప్పాలనుకున్నది చెప్తున్నారు. పట్టుబట్టి సీట్లు తీసుకుని వైసీపీకి మేలు చేయడం కన్నా ఖచ్చితంగా గెలిచి సీట్లలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆ ప్రకారమే కసరత్తు జరిగింది. ఎన్ని సీట్లివ్వాలి, ఏ సీట్లివ్వాలన్న దానిపై 6 నెలల కిందటే ఓ అభిప్రాయానికొచ్చారని టీడీపీ జనసేన వర్గాలు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ సీట్లు ఇస్తారు అన్నది వ్యూహాత్మకంగా ప్రజల్లోకి, పార్టీ క్యాడర్లోకి పంపాలనుకుంటున్నారు. ఆ కార్యాచరణ ప్రారంభమైంది. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వైసీపీ జనసేనను రెచ్చగొడుతున్నామనుకొని ఆ పార్టీకి పబ్లిసిటీ ఇస్తుంది. చంద్రబాబు 10 సీట్లు ఇస్తారని ఓసారి, కనీసం 40 సీట్లు ఇస్తారని మరోసారి పొంతన లేకుండా నీలి కూలీ మీడియా ప్రచారం చేస్తుందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నిజానికి అసలు సమాచారం చంద్రబాబు, పవన్కు తప్ప ఎవరికీ తెలియదు. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ పవనే చంద్రబాబుతో భేటీకి వచ్చారంటే ఎంత వ్యూహాత్మకంగా 2 పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తమ పార్టీ స్థానం ఎక్కడ ఉంటుందో వైసీపీకి తెలుసు కాబట్టే రెచ్చగొట్టి చిచ్చు పెట్టేందుకు చేయగలిగిందంతా చేస్తుంది. దమ్ముందా అంటూ డైలాగులు కూడా కొడుతున్నారు. అవన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు అసలు కథ తాము చూపిస్తామని జనసేన టీడీపీ స్క్రీన్పై నడిపిస్తున్నాయి. చూడాలి మరి వైసీపీ ఇంకా రాబోయే ఎన్నికలకు ఎటువంటి రాజకీయాలు చేస్తుంది అనేది కాలమే తేల్చాలి.